Hello friends, welcome to VMR Logics SSC GD Daily Vocablo Day 13. The first question, synonym, brutal. Brutal killing అంటాం కదా, అంటే కిరాతకమైన, very cruelly. మరి క్రూయల్ అన్న వర్డ్ ఇక్కడ ఉందా? లేదు. ఓకే, సో ఇక్కడ రూత్లెస్లీ అని కూడా అంటామండి. బ్రూటల్ మీన్స్ రూత్లెస్. రూత్ అంటే అర్థము దయ, కరుణ. రూత్లెస్ అంటే దయ లేకుండా పోవటం, అంటే కిరాతకం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఈజ్ రూత్లెస్. నౌ ఎన్వి, యు నో ద మీనింగ్ ఆఫ్ ఎన్వి అంటే ఎనిమిటీ, శత్రుత్వము. ఎనిమిటీ, శత్రుత్వము. ఓకే, డెల్యూషన్ అంటే ఇల్యూషన్ అన్నది సినోనిమ్ అనమాట. అంటే అర్థం ఏంటి? భ్రమ ఆర్ భ్రాంతి. భ్రమ అనుకోవచ్చు, భ్రాంతి అనుకోవచ్చు. ఓకేనా? కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఈస్ రూత్లెస్. నౌ క్వశ్చన్ నెంబర్ 2, యాంటోనిమ్. నౌ ఇచ్చిన వర్డ్ ఏంటి? మార్వెలస్. మార్వెలస్ అంటే అర్థం ఏంటి? బ్యూటిఫుల్. In fact, very beautiful, gorgeous, charming. కాబట్టి మార్వెలస్కి సినోనిమ్ కనుక అడిగితే చార్మింగ్ అని చెప్తాం. కాబట్టి చార్మింగ్ అన్నా కూడా అర్థం ఏంటి? మార్వెలస్, బ్యూటిఫుల్, గార్జియస్ కదా. నా హిడెన్ అంటే గుప్తమైన అంటే నాట్ ఎక్స్పోజ్డ్. జాయ్ మీన్స్ హ్యాపీనెస్. నౌ షాబీ అంటే ఏంటి? డల్. కాబట్టి మార్వెలస్ అంటే బ్యూటిఫుల్, బ్రైట్గా కూడా తీసుకోవచ్చు, బ్రైట్. కాబట్టి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? షాబీ, డార్క్, డల్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఈస్ డి అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ ఈస్. క్వశ్చన్ నెంబర్ 3, డ్రమ్ బీట్. డ్రమ్ని ఏం చేస్తాం? టక్ 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 అవునా? బీట్ చేస్తాం. సో డ్రమ్స్ని మనం ఏం చేస్తాము? బీట్ చేస్తాం. పియానోని ప్లే చేస్తాం కదా. కాబట్టి అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈస్ ప్లే. నా స్ట్రైక్ అంటే ఇలా చూసి కొట్టడం. స్ట్రైకింగ్ అంటే కొట్టడం. ఇప్పుడు మనము క్యారమ్స్ ఆడతాం కదండి, ఏం చేస్తాము? ఒక క్యారమ్ కాయిన్ ఏం చేస్తే ఇలా స్ట్రైక్ చేస్తాం. అందుకే ఇలా ఏదైతే పెట్టి దాన్ని కొడతామో కాయిన్ స్ట్రైకర్ అంటారు కదా. స్ట్రైక్ అంటే కొట్టడం అనమాట. నౌ రింగ్ అంటే మీరు 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి ఉంగరము అని ఆలోచించవచ్చు, ఇంకొకటి బెల్ కొట్టడాన్ని కూడా రింగ్ అంటాం అనమాట. అంటే ఏదైనా కొట్టడము అని చెప్పడం, రింగ్ బెల్ అంటాం కదా, అలా అనమాట. సింగ్ అంటే పాడటం. సో వి గాట్ ది ఆన్సర్స్ ఫర్ ఆల్. కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ హియర్? ప్లే. దెన్ క్వశ్చన్ నెంబర్ 4, ఇట్స్ ఆన్ ఇడియం. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఇన్కంప్లీట్ మీనింగ్గా. రీడ్ ఇన్కంప్లీటా? తప్పు. Okay, I don't need to know the entire one. I already read in between lines. I came to know what is what అంటాం. అంటే అర్థం ఏంటనమాట? టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏదైతే మనకి చెప్పబడలేదో. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఇన్స్టెన్స్, ఏదైనా ఇప్పుడు మనకి డైజెషన్ మీద కానీ, లేదంటే ఒబేసిటీ, ఇప్పుడు నాలా లావుగా ఉన్నారు, ఆల్ రైట్, అక్కడ ఒక ఆర్టికల్ వచ్చేసింది అనుకోండి. మనము వీఆర్ రీడింగ్ వన్ న్యూస్ పేపర్. ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ దేని మీద చెప్తుందంటే, లావుగా ఉన్నారు, మీరు ఈ ఎక్సర్సైజులు చేయండి, లేదా ఈ ఫుడ్ తీసుకోండి, ఇలా చెయ్యండి, మీరు ఇలా గ్రీన్ టీ తాగండి, ఇలా గ్రీన్ టీ తాగితే మీకు మీ యొక్క ఈ బెల్లీ ఫ్యాట్ కరిగించేస్తారు, ఎట్సెట్రా సంథింగ్ ఇచ్చాడు, ఒక ఆర్టికల్ ఇచ్చాడు. అదే ఆర్టికల్లో ఒక దగ్గర ఏముంటుంది? గ్రీన్ టీ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఉంటుందన్నమాట.
అర్థమవుతుందా? అంటే అతను ఏం చేస్తాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం చదవలేదనుకోండి, ఆ గ్రీన్ టీ మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చదివారనుకోండి, మీకు అర్థమైపోతుంది మొత్తం ఆ యొక్క ఇచ్చినటువంటి పేపర్లో ఎక్కడో ఒక దగ్గర ఈ గ్రీన్ టీకి సంబంధించిన విషయం వాడు ఇచ్చాడు. వాడు డైరెక్ట్గా ఈ బ్రాండ్ గ్రీన్ టీ తాగమని చెప్పటం లేదు అతను. కానీ ఏం చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా గ్రీన్ టీ మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది అంటున్నాం. మనం అలా పేజెస్ తిప్పుకుంటూ పోతున్నాం, దగ్గర మనకి గ్రీన్ టీ అడ్వర్టైజ్మెంట్ కనబడుతుంది, వెంటనే ఏం చేస్తాం, దానికి ఆర్డర్ పెట్టేస్తాం కదా. సో యాక్చువల్గా ఏంటంటే రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటే గెట్ ద రియల్ మీనింగ్. అది ఒక్కటే కాదు, ఇది ఏదైనా కావచ్చు. వాట్ ఐమ్ టాకింగ్ ఇస్ అది ఏదైనా కావచ్చు అనమాట. ఒక దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి పూర్తిగా కాకుండా హిడెన్ ఫామ్లో ఇచ్చినప్పటికీ కూడా మనము దాని యొక్క రియల్ మీనింగ్కి వెళ్ళటం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ టు లుక్ ఫర్ ద రియల్ మీనింగ్. దిస్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. These two are not our option. So the last question from this vocab, fear of closed space. యాక్చువల్గా ఫియర్ అనే దానికి మనము ఫోబియా అంటామన్నమాట. ఫోబియా అందుకే చూడండి, క్లాస్ట్రోఫోబియా, ఒఫిడియోఫోబియా, ఒఫియోఫోబియా, నెక్రోఫోబియా అండ్ యాక్రోఫోబియా. నౌ క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేస్. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఈజ్ ఓ. నౌ మిగతా వాటికి చూద్దామండి. మనకి ఈ ఫియర్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఒక మానసికమైనటువంటి. ఇప్పుడు ఒఫియోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ స్నేక్స్. కొంతమందికి పాములంటే భయం. వాళ్ళకి ఎంత భయం అంటే పాము పిక్చర్ని చూసినా, ఫోటో చూసినా కూడా భయపడిపోతారు, పాము వీడియో చూసినా భయపడిపోతారు. దట్ ఈస్ కాల్డ్ ఒఫియోఫోబియా. దెన్ నెక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డెడ్ బాడీస్. కొంతమందికి శవాన్ని చూడాలంటే చాలా భయపడిపోతారు. శవం చూడగానే చాలా విపరీతమైన భయంలోకి ఇలా కంపించిపోతారు. దట్ ఈస్ కాల్డ్ నెక్రోఫోబియా. నౌ యాక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్. ఓకేనా. కొంతమందికి ఎత్తు ప్రదేశాలంటే చాలా భయపడతారు. కొంతమందికి ఓపెన్ స్పేస్ అంటే భయపడతారు. కొంతమందికి డార్క్ అంటే భయపడతారు. ఇలా రకరకాల భయాలు ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి మనకి ఆ లిస్ట్ అంతా కూడా మనకి విఎంఆర్ లాజిక్స్లో ఉన్నటువంటి యాప్లో ఇచ్చానండి. బట్ ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్ని మనం చేసేసాం కదా. సో హియర్ వి కంప్లీట్ టుడేస్ vocab. మళ్ళీ నెక్స్ట్ డేలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ and be with VMware Logics for your sure success. Bye-bye.